ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏపీఎంఎస్ఐడిసిలో లీకు వీరులు అధికమయ్యారు. ఏపీఎంఎస్ఐడిలో కమిషన్లకు కక్కుర్తి పడేవారిని ఎంపిక చేసుకున్న ఢిల్లీకి చెందిన ఓ సంస్థ వైద్య శాఖలో పరికరాలు, ఇతర కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ముందే తెలుసుకుంటోంది. వైద్య శాఖలోని టెండర్ల వ్యవహారాల్లో చక్రం తిప్పుతోంది. భారీ మొత్తంలో ముడుపులు ఆఫర్ చేస్తూ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, వైద్య శాఖ ఉన్నతాధికారికి సదరు సంస్థ నిర్వాహకులు దగ్గరైనట్లుగా సమాచారం. ఏపీఎంఎస్ఐడిసిలో తామేది చెబితే అదే జరుగుతుందంటూ ఫార్మా రంగంలో ఢిల్లీ సంస్థ హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టెండర్లు పిలవడానికి ముందే ఎంఎస్ఐడిసి నుంచి కీలక సమాచారం ఢిల్లీ సంస్థకు కొందరు లీక్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా కోసం 2-3 ఏళ్లకు రేట్ కాంట్రాక్టులు అంటే ఆర్సీ కోసం టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో గతంలో ఖరారు చేసిన ఆర్సీల పరిమితి ముగుస్తుండటంతో సర్జికల్స్ కొత్త ఆర్సీల కోసం టెండర్లు పిలవడానికి ఎంఎస్ఐడిసిలో కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. టెండర్ నోటిఫికేషన్ వెలువడక ముందే ఎంఎస్ఐడిసిలోని లీకుల వీరులు 100 రకాలకు పైగా వస్తువుల పేర్లు, వాటి స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు ఢిల్లీ సంస్థకు లీక్ చేశారు. దీంతో సదరు సంస్థ నిర్వాహకులు నేరుగా ఫార్మా కంపెనీతో మంతనాలు చేయటం మొదలుపెట్టారు. దేశ, విదేశీ సర్జికల్ సామాగ్రి తయారీ కంపెనీలను సంప్రదించి ఏపీ టెండర్లు మాకే వస్తాయి, ఎంఎస్ఐడిసి మా గుప్పెట్లోనే ఉంది, మా ద్వారా వస్తేనే మీ కంపెనీలకు ఆర్డర్లు దక్కుతాయి అంటూ ఆయా కంపెనీలతో బేరసారాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టెండర్ నిబంధనలు సైతం తమకు అనుకూలమైన కంపెనీలు మాత్రమే పాల్గొనేలా ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయా కంపెనీలు ఇప్పటికే తమకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్న సంస్థలతో పంచుకోగా మొత్తం వ్యవహారం బట్టబయలైంది. చంద్రబాబు సర్కార్ వచ్చినప్పటి నుంచి వైద్య శాఖలో ఢిల్లీ సంస్థ హవా పెరిగిపోయింది. ఈ సంస్థ సరఫరా చేసే పరికరాలు నాణ్యమైనవి కాదని గతంలో అనేక మార్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినా ఇప్పుడు ఈ సంస్థ సరఫరా చేసే పరికరాలనే కొనుగోలు చేయించేలా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఢిల్లీ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం కొద్ది నెలలుగా వెంటిలేటర్లు, ఎనస్థిషియా పరికరాలు, ఆపరేషన్ థియేటర్ లైట్స్ టెండర్ను ప్రభుత్వం సాగదీస్తోందనే ఆరోపణలున్నాయి. బోధన ఆసుపత్రులకు వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉన్న ఆధునిక ఓటీ లైట్స్ కొనుగోలు చేసేలా నిబంధనలు రూపొందించడంతో గత ప్రభుత్వంలో 2 పర్యాయాలు ఢిల్లీ సంస్థకు అర్హత దక్కలేదు. దీంతో ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలు లేకుండా సాధారణ ఓటీ లైట్స్ కొనుగోలుకు నిబంధనల్లో మార్పులు తెచ్చారు. గత నెలలో వెంటిలేటర్ల పనితీరుపై డెమోలు నిర్వహించగా ఢిల్లీ సంస్థ పరికరాలను వైద్యులు తిరస్కరించారు. ఈ క్రమంలో సాక్షాత్తు వైద్య శాఖ ఉన్నతాధికారి నిబంధనలకు వ్యతిరేకంగా రీడెమో నిర్వహించారు. అంతేకాకుండా వైద్యుల మెడపై కత్తి పెట్టినట్టుగా బెదిరించి మరీ సదరు సంస్థ పరికరాలకు అర్హత కల్పించినట్టు వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది.